డీప్ ఫేక్ టెక్నాలజీకి తాజా బాధితురాలు రష్మిక. ఆమెకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వీడియోని ఎవరో మార్ఫింగ్ చేశారు. చివరకు అలాంటి చెత్త పని చేసిన వారు అరెస్టు కూడా అయ్యారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అనుష్కకు కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు అనుష్క ప్రభాస్ లకు పెళ్లి అయినట్లు, వారికి పిల్లలు కూడా ఉన్నట్లు పలు ఫోటోలను టెక్నాలజీ సాయంతో క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో షేర్ చేశారు. అవి భారీగా ట్రెండ్ అయ్యాయి. కానీ అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేయడంతో అవన్నీ ఫేక్ అని అందరూ ఈజీగా చెప్పేశారు. ఈ విషయంలో వారి ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఇలాంటి చెత్త పనులు మరోసారి చేస్తే తాట తీస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసిన వారిపై తాజాగా అనుష్క కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని ఒక వార్త. ఓ స్టార్ క్రికెటర్ తో అనుష్క పెళ్లి అంటూ తాజాగా ఆమె ఫోటోలతో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పినట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అనుష్క కుటుంబం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అనుష్క గురించి నెలకొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు కావాలని ఎవరో ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అనుష్క ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి ఇబ్బంది కలిగించడం చాలా రోజుల నుండి జరుగుతూనే ఉంది. వీటికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే కుదరదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. తన సినిమాల విషయానికొస్తే 5 ఏళ్ల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అనుష్క వెండితెరపై కనిపించింది. అయినా టాలీవుడ్ లో తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమా కలెక్షన్స్ తో నిరూపించింది. భాగమతి పార్ట్ 2 తో ఆమె త్వరలోనే రాబోతోంది.